ఈ వీడియోలో నేను చెప్పబోయే స్టోరీ ఒక 15 years బ్యాక్ మార్చరీలో వాచ్మెన్గా వర్క్ చేసిన నకుల్ అనే వ్యక్తిది. అతను ఒక నైట్లో ఫేస్ చేసిన ఇన్సిడెంట్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. యాక్చువల్లీ అతను మార్చరీలో వాచ్మెన్ జాబ్ చేయడం వల్ల అతనికి చాలా ఇన్సిడెంట్ జరిగాయి. బట్ ఆ రోజు మాత్రం అతని జీవితాన్ని మార్చే ఇన్సిడెంట్ జరిగింది. అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి, ఆ రోజు ఆ మార్చరీలో ఏం జరిగింది, వీటికి ఆన్సర్ మన వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు కొత్తగా ఎవరన్నా మన ఛానల్ విజిట్ చేసి ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ లైఫ్లో ఏమన్నా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయా, వాటిని కింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. హూ నోస్, మీ కామెంట్ నుంచి నేను ఒక స్టోరీ బిల్డ్ చేసి నెక్స్ట్ వీడియో పెట్టొచ్చేమో. సో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ స్టోరీ 1990s జరిగింది. అతని పేరు నకుల్. వీళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా అన్స్టేబుల్గా ఉండేది. చిన్న వయసులోనే అతని ఫాదర్ చనిపోయాడు. అతని మదర్ బయట ఇంట్లలో పని మనిషిగా వర్క్ చేసి ఆ వచ్చిన డబ్బుతో మన నకుల్ని 10th వరకు చదివించింది. ఆమె వర్క్ చేసి నైట్ టైం ఇంటికి వస్తుండగా యాక్సిడెంట్ అయి ఆమె లెగ్ ఫ్రాక్చర్ అయింది. సో ఇప్పుడు ఫ్యామిలీ బర్డెన్ అంతా మన నకుల్ మీద పడింది. ఇంకా అతని స్టడీ 10th ఆపేసి ఏదన్నా పనికి వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయ్యాడు. అలా వర్క్ వెతుక్కుంటూ ఉండగా అతని ఇంటి దగ్గరలోనే వాచ్మెన్ పోస్ట్ ఖాళీగా ఉందని చెప్పి అతనికి తెలిసింది. సో అక్కడికి వెళ్ళి ఆ వాచ్మెన్ జాబ్ చేయడం మొదలు పెట్టాడు. అలా కొన్ని ఇయర్స్ వాచ్మెన్గా జాబ్ చేస్తుండగా సిటీ అవుట్స్కట్స్లో ఒక కొత్త హాస్పిటల్ కన్స్ట్రక్షన్ జరిగింది అని అతనికి తెలిసింది. సో ఇక్కడ వాచ్మెన్గా వర్క్ చేయడం కంటే అక్కడ హాస్పిటల్లో వాచ్మెన్గా వర్క్ చేస్తే అతనికి ఇంకా ఎక్కువ మనీ వస్తాయని చెప్పి తనకు ఒక ఆలోచన వచ్చింది. సో వెంటనే ఇక్కడ జాబ్ మానేసి అక్కడ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి జాబ్లో జాయిన్ అయ్యాడు. ఫస్ట్ డే అతను వాచ్మెన్గా జాబ్కి జాయిన్ అయ్యాడు. కాకపోతే అతని జాబ్ ఇంతకు ముందులాగా బయట గేట్ దగ్గర ఉండటం కాదు, ఈ మార్చరీలో నైట్ 8 to మార్నింగ్ 6 వరకు ఉండడం. అతను ఫస్ట్ డే మార్చరీ వాచ్మెన్గా జాబ్ చేయడం వల్ల అతనికి కొద్దిగా భయం అనిపించింది. కానీ అతనికి అంత ఇబ్బంది కలగలేదు. ఎందుకంటే ఆ హాస్పిటల్ కొత్తదవడం వల్ల అక్కడ మార్చరీలో ఏ బాడీస్ లేవు. అతను ఒంటరిగా మొత్తం తిరుగుతూ ఉన్నాడు. వచ్చి అతని చైర్లో కూర్చున్నాడు. చుట్టూ ఏం సౌండ్స్ రావట్లేదు, జస్ట్ ఏసీ నుంచి పడే వాటర్ డ్రాప్లెట్ సౌండ్స్ మాత్రమే వస్తుంది. అలా ఆ రోజు గడిచిపోయింది. కొన్ని రోజులకి అతనికి వర్క్ పెరిగింది. హాస్పిటల్లో చనిపోయే పేషెంట్స్ అందరినీ తీసుకొచ్చి మార్చరీలో పెట్టేవాళ్ళు. సో అతని వర్క్ ఆ బాడీస్ని తీసుకొచ్చి మార్చరీలో పెట్టి ఎవరైనా వస్తే ఆ బాడీ వాళ్ళదో కాదో చెక్ చేసుకుని వాళ్ళకి ఇవ్వడం. ఈ వర్క్ అతనికి మెల్లమెల్లగా అలవాటైంది. సో ఇదే జాబ్ చేసుకుంటూ కొన్ని ఇయర్స్ అలా గడిపాడు. అప్పుడు డేట్ 2004 December 19th. ఆ రోజు అతను నార్మల్గా డ్యూటీకి వచ్చాడు. కాకపోతే అతనికి తెలియదు ఆ రోజు ఏమవుతుందో. ఎప్పటిలాగానే మార్చరీలో రౌండ్స్ వేసి వచ్చి తన చైర్లో కూర్చున్నాడు. మెల్లిగా నిద్ర వస్తుంది. టైం 11:47 అయింది. చుట్టూ ఏం సౌండ్స్ రావట్లేదు. ముందులానే ఓన్లీ ఏసీలోంచి పడే వాటర్ డ్రాప్లెట్ సౌండ్స్ మాత్రమే వస్తుంది. కాసేపటికి అంబులెన్స్ సైరన్ వినిపించింది. ఆ అంబులెన్స్లో ఎవరో ఒక అమ్మాయి రోడ్ సైడ్ యాక్సిడెంట్ అయి పడిపోయింది అని చెప్పి తీసుకొచ్చారు. ఆమె బాడీని స్ట్రక్చర్ మీదకి తీసుకొచ్చాడు నకుల్. ఆమెను చూస్తుంటే అతనికి ఒక వియర్డ్ ఫీలింగ్ కలిగింది. ఇప్పటివరకు అంతమంది డెడ్ బాడీస్ చూసినా అతనికి ఏ ఫీలింగ్ కలగలేదు. కానీ ఈ బాడీని చూశాక అతనికి వియర్డ్ ఫీలింగ్ స్టార్ట్ అయింది. డాక్టర్ చెక్ చేసి ఆమె చనిపోయిందని కన్ఫర్మ్ చేశారు. ఆమె బిలాంగింగ్స్ ఏమీ దొరకకపోవడంతో ఆమె బాడీని తీసుకువెళ్ళి మార్చరీలో పెట్టమని నకుల్కి చెప్పారు. నకుల్ ఆ బాడీని స్ట్రక్చర్ మీద తీసుకొచ్చి మార్చరీలో 4th freezer స్టోర్ చేశాడు. ఈ ప్రాసెస్ అంతా అయ్యే టైంకి అప్రాక్స్గా 12:45 అయింది. ఆమె బాడీ చూసిన మన నకుల్ అదే భయంతో బయటకు వచ్చి కూర్చున్నాడు. ఎంత ఆ బాడీ గురించి మర్చిపోదాం అనుకున్నా అతని కళ్ళల్లో ఆమె బాడీ కనిపిస్తూనే ఉంది. సరే బయటకు వెళ్ళి టీ తాగి వద్దామని హాస్పిటల్ బయట ఉన్న టీ షాప్ దగ్గరికి వెళ్ళి టీ తాగి వచ్చాడు. వచ్చి చూస్తే మార్చరీ డోర్ ఓపెన్ చేసి ఉంది. ఇదేంటని చెప్పి లోపలికి వెళ్ళి చెక్ చేశాడు. అతను ఇంతకు ముందు బాడీని స్టోర్ చేసిన 4th freezer డోర్ ఓపెన్ చేసి ఉంది. ఇందాక భయంతో సరిగ్గా క్లోజ్ చేయలేదేమో అని క్లోజ్ చేశాడు. అలా క్లోజ్ చేసి వెనక్కి తిరిగి వస్తుండగా ఆ డోర్ మళ్ళీ ఓపెన్ అయిన సౌండ్ వినిపించింది. అతనికి అంత చలిలో కూడా చెమటలు కారడం మొదలైంది. మెల్లిగా వెనక్కి తిరిగి చూశాడు. అసలు ఈ ఫ్రీజర్ డోర్ ఎందుకు ఓపెన్ అయిందని చెప్పి ఆ ఫ్రీజర్ డోర్ ఓపెన్ చేసి లోపల చూశాడు. ఆమె బాడీ లోపల లేదు. డోర్ క్లోజ్ చేసి పక్కన ఉన్న ఫ్రీజర్ డోర్ ఓపెన్ చేసి చూడడం మొదలు పెట్టాడు. వాటిలో బాడీస్ అలాగే ఉన్నాయి. ఏమైంది, ఈ బాడీని ఎవరు తీసుకెళ్ళి ఉంటారని చెప్పి మళ్ళీ ఆ 4th freezer డోర్ ఓపెన్ చేశాడు. అయితే ఈసారి ఆమె బాడీ ఆ 4th freezer అలాగే ఉంది. ఇందాక నిద్రమత్తులో 4th freezer డోర్ ఓపెన్ చేయబోయి 5th freezer డోర్ ఓపెన్ చేశానేమో అనుకుని బయటకు వచ్చి చైర్లో కూర్చున్నాడు. అలా ఆలోచిస్తుండగా మెల్లిగా తనకు నిద్ర రావడం మొదలైంది. అలా నిద్రలోకి జారుకున్న నకుల్కి చల్లటి గాలి తగులుతుంది. అదే టైంలో గట్టిగా సౌండ్ రావడం వల్ల నిద్రలోంచి ఉలిక్కి పడలేచి చుట్టూ చూశాడు. అతను మార్చరీలో ఉన్నాడు. ఇదేంటి, నేను బయటకు వెళ్ళి మన చైర్లో కూర్చున్నా కదా, ఇక్కడేం చేస్తున్నా అని అనుకుని వెంటనే అవుట్డోర్ దగ్గరికి వెళ్ళాడు. ఈసారి 4th freezer నుంచి లోపల నుంచి ఎవరో డోర్ని గట్టిగా కొడుతున్నట్టు అతనికి సౌండ్ వినిపించింది. వెనక్కి తిరిగి చూశాడు నకుల్. మార్చరీ కూల్గా ఉండే ప్లేస్ కాబట్టి చుట్టూ ఫాగ్ ఉండటం వల్ల అతనికి అంత క్లియర్గా కనిపించట్లేదు. మెల్లిగా
మెల్లిగా ఫోర్త్ ఫ్రీజర్ దగ్గరికి వెళ్ళి డోర్ సడన్గా ఓపెన్ చేసి చూశాడు. ఈసారి ఆమె బాడీ లేదు. ఇదేంటి, బాడీ ఏమైంది అని ఆలోచిస్తుండగా పక్కన ఉన్న ఫ్రీజర్ నుంచి కూడా ఇలా లోపల నుంచి ఎవరో ఫ్రీజర్ డోర్ని కొడుతున్నట్టు సౌండ్ రావడం స్టార్ట్ అయింది. అలా అవటం చూసి ఆ ఫ్రీజర్ డోర్ ఓపెన్ చేద్దామని మెల్లిగా డోర్ దగ్గరికి తన చేయి తీసుకువెళ్ళాడు. చుట్టుపక్కల ఉన్న అన్ని ఫ్రీజర్ డోర్స్ అలా సౌండ్ రావడం మొదలైంది. గట్టిగా అరుచుకుంటూ వెళ్ళి అతని అవుట్డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. బట్ డోర్ లాక్ అయిపోయింది. ఆ ఫ్రీజర్స్లోంచి సౌండ్ ఇంకా గట్టిగా రావడం స్టార్ట్ అయింది. భయంతో నకుల్ గట్టిగా ఏడవడం స్టార్ట్ చేశాడు. కాసేపటికి ఆ సౌండ్ ఆగిపోయింది. మొత్తం సైలెంట్ అయిపోయింది. అసలు ఏంటిది అని చెప్పి నకుల్కి ఏమీ అర్థం కాలేదు. అతను డోర్ కొడుతూ బయట ఎవరన్నా ఉన్నారా అని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. చుట్టుపక్కల అతని డోర్ను కొట్టే సౌండ్ అండ్ అతను అరిచే అరుపులు తప్ప ఇంకేమీ వినపడట్లేదు. అతని బ్యాక్ సైడ్ ఎవరో ఉన్నట్టు అతనికి అనిపించింది. మెల్లిగా వెనక్కి తిరిగి చూశాడు. దూరంగా ఫోర్త్ ఫ్రీజర్ దగ్గర ఎవరో నిలబడ్డట్టు కనిపించింది. ఎవరు నువ్వు అని గట్టిగా అరిచాడు. కానీ ఎవ్వరూ మాట్లాడట్లేదు. అక్కడి నుంచి ఆ ఫోర్త్ ఫ్రీజర్ డోర్ క్లోజ్ చేయలేదని చెప్పి అతనికి గుర్తొచ్చింది. వాటిలో నుంచి ఏవేవో ఏడుపులు వినిపించడం మొదలైంది. అతను ఎంత భయంతో ఉన్నాడంటే అతని కాలుతో ఆ డోర్ని ఎలా అయినా విరక్కొట్టాలని చెప్పి గట్టిగా తన్నాడు. అతని కాలు బ్రేక్ అయిపోయింది. కానీ ఆ డోర్ అస్సలు ఓపెన్ కాలేదు. గట్టిగా ఏడ్చుకుంటూ అలా ఫ్లోర్ మీద పడిపోయాడు. అలా బ్యాక్ సైడ్ ఫేస్ వెనక్కి తిప్పి చూస్తున్నాడు. అప్ సైడ్ డౌన్గా ఆ మార్చరీ అతనికి కనిపించింది. ఆ ఫోర్త్ ఫ్రీజర్లోంచి బాడీ బయటకు రావడం అతనికి క్లియర్గా కనిపిస్తుంది. అలాగే ఏడుపుల సౌండ్తో ఆ బాడీ మెల్లిగా బయటకు వస్తుంది. అతను లేవడానికి ట్రై చేస్తున్నాడు. కాకపోతే అతని కాలు బ్రేక్ అవడం వల్ల లేగలేకపోయాడు. ఆ బాడీ మెల్లిగా అతని వైపు నడుచుకుంటూ వస్తుంది. ఆ బాడీ నిండా బ్లడ్ ఉంది. రోడ్ మీద యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆ బాడీ ఫేస్ మీద స్క్రాచెస్ ఉన్నాయి. ఫేస్లో ఆమె కళ్ళు చూస్తే మొత్తం వైట్గా ఉండి బ్లాక్ డాట్స్ చిన్నగా ఉన్నాయి. ఆ బాడీని చూస్తూ అదే మార్చరీలో ఉండాకి చనిపోయాడు నకుల్. మార్నింగ్ హాస్పిటల్లో స్వీపింగ్ వర్క్ చేసే స్టాఫ్ మార్చరీ క్లీన్ చేయడానికి వచ్చి అక్కడ చనిపోయి పడున్న నకుల్ బాడీని చూసి డాక్టర్స్కి అండ్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. సో పోలీసులు వచ్చి వెంటనే అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేశారు. ఆ సీసీటీవీ నుంచి వచ్చిన ఫుటేజ్ చూసి పోలీసులకి వెన్నెలో వణుకు పుట్టింది. ఆ ఫుటేజ్లో అంబులెన్స్ 11:47కి హాస్పిటల్కి వచ్చింది. బట్ ఆ అంబులెన్స్లో పేషెంట్స్ ఎవ్వరూ లేరు. మన నకుల్ మాత్రమే ఎవరో పేషెంట్ని దింపుతున్నట్టు దింపి అక్కడ ఉన్న స్ట్రక్చర్ మీద హాస్పిటల్ లోపలికి తీసుకువెళ్ళాడు. హాస్పిటల్లో డాక్టర్స్ ఎవరు ఆ రోజు డ్యూటీలో లేరు. మళ్ళీ అదే స్ట్రక్చర్ని వెనక్కి తీసుకొచ్చి మార్చరీలోకి తీసుకువెళ్ళాడు. ఇప్పుడు మార్చరీలో ఫుటేజ్ చూస్తే ఫోర్త్ ఫ్రీజర్ డోర్ ఓపెన్ చేసి ఎవరినో బాడీ అందుట్లో పెడుతున్నట్టు చేస్తున్నాడు. కాకపోతే అక్కడ బాడీ లేదు. కాసేపటికి బయటకు వచ్చి తన చైర్లో కూర్చున్నాడు. మళ్ళీ లేచి నడుచుకుంటూ మార్చరీలోకి వెళ్ళి మార్చరీ డోర్ లాక్ చేసుకున్నాడు. కాసేపటికి అలా ఫోర్త్ ఫ్రీజర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ డోర్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసి కాలు వెరకొట్టుకున్నాడు. అలా కింద పడిపోయి చనిపోయాడు. సీసీటీవీలో మొత్తం ఇదే రికార్డ్ అయింది. అతను సూసైడ్ చేసుకున్నారని చెప్పి పోలీసులు కన్ఫర్మ్ చేశారు. అయితే కొన్ని రోజులకి ఇక్కడ ఇంకొక కొత్త వాచ్మెన్ జాయిన్ అయ్యాడు. అతను కూడా మార్చరీలో రౌండ్స్ కొట్టి బయట టీ షాప్ దగ్గరికి వెళ్ళి టీ తాగి వచ్చి మళ్ళీ అదే చైర్లో కూర్చొని మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. ఎవరో ఫ్రీజర్ని రాడ్తో కొడుతున్న సౌండ్ వచ్చింది. దానికి నిద్ర లేచి లోపలికి వెళ్ళి చెక్ చేశాడు. బట్ లోపల ఏమీ లేదు. మళ్ళీ బయటకు వచ్చి తన చైర్లో కూర్చున్నాడు. సేమ్ సౌండ్ మళ్ళీ రిపీట్ అవడం మొదలైంది. ఇలా కాదని చెప్పి సీసీటీవీ కెమెరాస్ ఉన్న మానిటర్ గదిలోకి వెళ్ళాడు. అక్కడ సిస్టంలో మార్చరీ ఉన్న కెమెరా ఫుటేజ్ ఓపెన్ చేసి చూస్తున్నాడు. అక్కడ అంతా నార్మల్గానే ఉంది. బట్ ఏంటా సౌండ్ అని చెప్పి ఆలోచించాడు. కొంతసేపటికి ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఒక ఐరన్ రాడ్ దాని అంతటా అది గాల్లో తేలుకుంటూ ఫోర్త్ ఫ్రీజర్ని కొడుతుంది. నోట్: దెయ్యాలు కెమెరాలో కనిపిస్తాయని ఎవరు చెప్పారు? సో ఇది ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని హర్రర్ వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బై బాయ్.